హాయ్ హలో ఈరోజు స్వీట్ కార్న్ని ఉడకబెట్టుకొని తినడం కాకుండా ఫ్రై చేసుకొని ఎలా తినాలో నేను చూపిస్తానండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినొచ్చు, చాలా ఇష్టంగా తినొచ్చండి. ఫస్ట్ ఒక స్వీట్ కార్న్ తీసుకొని మనం దానిపైన లేయర్ తీసేసిన తర్వాత సీడ్స్ అన్నీ ఒక ప్లేట్లో తీసేయాలన్నమాట. ఇది నాకు చాలా ఇష్టం, మా పిల్లలు కూడా చాలా ఇష్టం అండి. చూడండి, ఇలా సీడ్స్ అన్నీ ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత అందులో అన్ని థ్రెడ్స్ లాగా ఉంటాయి కదండి, అవన్నీ తీసేసేయాలన్నమాట. అవి ఉంటే మళ్ళీ మనకు తినబుద్ధి కాదు కాబట్టి తీసేసి పక్కన పెట్టుకోవాలి. ప్లేట్ పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని ఆ కడాయిని హీట్ అవ్వనివ్వాలన్నమాట. చూడండి, నేను కడాయి తీసుకున్నాను. అది హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగానే తీసి పెట్టుకున్నాం కదా, సీడ్స్ ఉన్నాయి కదా, ఆ సీడ్స్ కడాయిలో వేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకోవడానికి ఇందులో వేసుకున్నాను అనమాట. చూడండి, కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. మరీ ఎక్కువ ఫ్రై అవ్వకుండా, డీప్ ఫ్రై కాకుండా మీడియం ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోవాలన్నమాట. చూడండి, ఫ్రై అయిపోయింది. లైట్గా దీనికి ఆయిల్ వేసేసుకుంటే, ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనిస్తే బాగుంటుందండి. ఆయిల్ అంటే మరీ ఎక్కువ వేసుకోకండి, ఆయిల్గా ఉంటుంది, టేస్ట్ ఉండదు. మళ్ళీ లైట్గా వేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఆయిల్ వేసిన తర్వాత 2 మినిట్స్ తర్వాత మనం కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. చూడండి, సాల్ట్ వేసుకున్న తర్వాత కలుపుతూ ఉండాలి. అది కూడా 2 మినిట్స్ అలా ఫ్రై అయితే బాగుంటుంది. సాల్ట్ అంతా పట్టేలాగా చూసుకోవాలన్నమాట. చూడండి, దాని తర్వాత మనం మసాలా కారం ఉంటుంది కదా ఇంట్లో, మసాలా కారం వేసుకుంటే సరిపోతుందండి. కొంచెం ధనియా పౌడర్ వేసినా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూడండి, నేను ధనియా పౌడర్ స్కిప్ చేశాను, నాకు నచ్చక. మీకు కావాలంటే మీరు వేసుకోండి. చూడండి, రెడీ అయిపోయింది. ఆల్రెడీ మసాలా కారం వేస్తున్నాను కాబట్టి అది నేను స్కిప్ చేశాను, మీకు కావాలంటే వేసుకోవచ్చండి. చూడండి, రెడీ అయిపోయింది మా ముగ్గురికి అనమాట, మా హనీ తల్లికి, నాకు, మా బుడ్డోడికి. చూడండి, ఎంత ఇష్టంగా తింటున్నారు మా పిల్లలు. బాగుందా? చూసారా? మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు, మీరు ట్రై చేసి చూడండి. బాయ్.